నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి సంతకం చేశారని మంత్రి గుర్తు చేశారు. మంత్రి హోదాలో తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన మంత్రి తన నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు మండల పరిధిలోని ఉన్న ఒల్లూరమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. శాంతి భద్రతా పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ కొన్ని రోజుల్లోనే మార్పు స్పష్టంగా తెచ్చామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. త్వరలోనే పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. జిల్లాను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతామని మంత్రి చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, సంగమేశ్వరం, గుండ్లకమ్మ ఇతర ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసి జిల్లా ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీల్లోని పాఠశాలను తిరిగి తెరిపిస్తామని, ఇప్పటికే సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లిలో ఉన్న పాఠశాలను పునఃప్రారంభింప చేశామని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్య పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి ఈ అందులో భాగంగా ఈరోజు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా సంస్కరణలు పెడుతుంది. పుణ్య పర్యావరణ ప్రజలు అందరి ఆశస్సులు, నాయకులందరి యొక్క చొరవ, ముఖ్యంగా చర్చ అందరి యొక్క ఆశీస్సులతోటి నేను మళ్ళీ 3వసారి పర్యటనలో ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనికుడు, ఒక పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే సంతకం, ఏదైతే చెప్పిన సామాజిక భద్రత పెన్షన్లు మేము 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో 7,000 రూపాయలు పంపిణీ చేసేటువంటి సంతకం పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు, శాఖల ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని పొందుతున్న ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి చూపించాం. శాంతి భద్రతలో అదుపుతప్పులో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 5 రోజుల్లోనే శాంతి భద్రత కంట్రోల్ చేయగలిగామంటే ఇది మా నాయకుడి సంస్థానం కాదు.
చాలా సవాళ్ళు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల్లో ఉంది. వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకోవాలనే విషయం మన జిల్లా విషయానికి వస్తే ఎన్నికల ప్రచారం చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అక్కడ పట్టున్నాం. ఏదైతే జల ప్రాజెక్టు నీటి ప్రాజెక్టు నిర్లక్ష్యం వాటన్నిటి పూర్తి చేస్తామని తెలియజేస్తాం. సంగమేశ్వరం కావచ్చు, మిగిలిన పథకాలను కూడా మేము నాంది చేస్తామని తెలియజేసుకోవచ్చు. సింగరాయకొండలోని సోమరపల్లి ఎస్టీ కాలనీలో నూతన వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రచారం మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి తెలియజేసుకుంటాం. ఇందులో పూర్తి చేయడంలో ఆ సైట్ని పూర్తిలో మా సత్యాగ్రహం మీద దాతలు కూడా చొరవ చూపించాలని తెలియజేస్తాం. విద్యను మేము పిల్లలకు అందించే వాళ్ళకి గొడవలాగా దూరం చేసే వ్యక్తులు కాదు. వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం వెళ్ళిపోయి, నా ఫోను నా వాట్సాప్ వెళ్ళిపోయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు, మా జీవితాలు దాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని. దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకుని ఉన్నవాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తాం. రేపు 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తాం. వికలాంగులకైతే మేము 15,000 రూపాయలు పంపిణీ చేయబోతాం. 100% అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు కూడా 15,000 రూపాయలు పెన్షన్ మేము పంపిణీ చేయబోతాం. రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి జిల్లా సరిహద్దు చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కొండపి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు ప్రత్యేకంగా తరలివెళ్లి తమ అభిమాన నాయకుడు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య స్వాగతం పలికారు. బొప్పూడి గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి దంపతులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్య, చంద్రశేఖర్, బెల్లం జయంతిబాబు, రాంబాబు, రామగోపి పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి క్యాన్వాయ్ బయలుదేరగా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద, ఒంగోలు నగరంలోని అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ సెంటర్, మంగమ్మ కాలేజీ సెంటర్, మంగమూరు రోడ్డు సెంటర్ల వద్ద అభిమానులు, కార్యకర్తలు మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామిపై పూల వర్షం కురిపిస్తూ గజమాలలతో స్వాగతం పలికారు. మంత్రి సోరారెడ్డిపాలెం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పునాయుడుపాలెం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని
అర్థం కాదు పైకి పైకి ఆ చెల్లులో కొంచెం వెనక పెట్టా నాకు త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ముస్లిం సోదర సోదరీమణులకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఒంగోలు శాసనసభ్యుడిగా పనిచేసిన సమయంలో ముస్లింలకు సంబంధించి షాదీఖానా, కబరస్థాన్, ఈద్గాల నిర్మాణాలు పూర్తి చేశానని, మరలా ముస్లిం సోదరులకు ఉన్న సమస్యలను 5 ఏళ్లలో మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బక్రీద్ కూడా మా ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది. ఖచ్చితంగా మైనార్టీస్కి ఇంకా ఏదైతే ఆగిందో మేము ఏదైతే ఆ రోజుల్లో చాలా చేశాం, షాదీగానా కానీ, ఈద్గా కానీ, కబరస్థాలు కానీ, ఇవన్నీ కూడా మేము చేసినవి ఉన్నాయి. ఇంకా కూడా ఏ అయితే బాకీలు ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడతాం మత పెద్దలతోటి. తప్పకుండా ఈ టర్మ్లో వాళ్ళకి మైనార్టీ సోదరులకి ఏది కూడా ఆకుండా ఆయన కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరు మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు ఎంపీ మాగుంటను కలిసి పలు విషయాలు చర్చించారు. నవోదయ పాఠశాల అధ్యాపక సిబ్బంది ఎంపీ మాగుంటను కలిసి అభినందనలు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యపై త్వరలో పరిష్కారం చూపాలని కోరారు. హైదరీ క్లబ్ ప్రతినిధులు, పలువురు ఉద్యోగులు మాగుంటను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రోడ్లు, భవనాల శాఖలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని R&B SCని ఆదేశించారు. మీరేం చేశారనే కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే ఎలక్షన్ మాట్లాడు సురేష్ అంటే వాళ్ళు ఇదే మాట్లాడమండి మన దాంట్లోనే సార్ ఒకసారి డెవలప్ చేయాలి.
వారి ముందు తెలుసు తర్వాత చేశాను అన్న కొంచెం వెనక్కి సార్ ఒకసారి కొంచెం వెనక్కి జరగండి. ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం దురాచారాలను బడుగు బలహీన వర్గాల అణచివేతను వ్యతిరేకించి ధర్మ సంస్థాపన కోసం పేదల ఉద్ధరణకు యుగపురుషుడు హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పేదలకు దాన ధర్మాలు చేయాలనే గొప్ప ధ్యేయంతో ఏర్పాటు చేసిన పండుగ బక్రీద్ పండుగ అని అన్నారు. ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో రెండవది బక్రీద్ అని చెప్పారు. పేదలకు దాన ధర్మాలతో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ముస్లిం సోదరుని మండలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు అనేది ముస్లింలకి ఎంతో పవిత్రతో బక్రీద్ పండుగ అనేది రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత వచ్చే పండుగ ఇది. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో స్వల్ప విరామం. గద్దలగుంట వద్ద ఈద్గాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్ను అల్లాకు బలి ఇచ్చిన పర్వదినం పురస్కరించుకొని జరుపుకునే పవిత్రమైన పర్వదినం బక్రీద్ అని మర్కజ్ మౌలానా హుస్సేన్ తెలిపారు. ఈ పర్వదినం నాడు సాటి పేదలకు సహాయం చేయాలని అల్లా ఆదేశించారని తెలిపారు. اللهم فقهنا في الدين وعلمنا القرآن الحكيم. اللهم إنا نجعلك في نحورهم ونعوذ بك. اللهم إن قلوبنا ونواسينا وجوارحنا أنعمت عليهم من النبيين والصديقين. اے اللہ ہر قسم کے شرور و فتن سے اے اللہ کامیابی کے راستے پر ڈال دیجیے. اے اللہ ہم کو صراط مستقیم پر چلا دیجیے. اے اللہ ہم کو صراط مستقیم پر گامزن فرما مستمر دائمہ عطا فرما. اے اللہ جو لوگ بھی بیمار ہیں سب کو صحت عطا فرما. اے اللہ خاص طور سے زیارت نصیب فرما. اے اللہ ہم سب کو حج مبرور کی توفیق عطا فرما. اے اللہ ہم سب سعادت حاصل کرنے کی ہم سب کو توفیق عطا فرما. اے اللہ فرما. اے اللہ اچھا ماحول پیدا فرما. اے اللہ اس شہر میں مسجدوں کو آباد فرما. اے اللہ مدرسوں کو آباد
ప్రమోషన్స్ టైప్ అయ్యింది. ఈరోజు ఏంటంటే బక్రీదు, ఈదుల్ అజ్హా అంటారు. చాలా పవిత్రమైన రోజు. ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈదుల్ అజ్హా అంటే దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడం జరగడం ఈరోజు జరిగిన విషయం అన్నమాట. ఇది చాలా పెద్ద రోజు, పవిత్రమైన రోజు, త్యాగాలకి ప్రతీక. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం చాలా గొప్ప త్యాగం, చాలా పెద్ద త్యాగం చేసిన రోజు ఈరోజు. మక్కా యొక్క ఎడారిలో ఆ రోజు ఏ అవసరాలు అక్కడ లేని, నీళ్లు, తినే ఆహార పదార్థాలు కూడా అక్కడ దొరకవు. అలాంటి స్థలంలో, అలాంటి పరిస్థితుల్లో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లా యొక్క ఆజ్ఞతో తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వడం జరిగింది ఈరోజు. ఈదుల్ అజ్హా అంటే ఖుర్బానీ రోజు. ఖుర్బానీ అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం ఇది. ఆ పెద్ద గొప్ప త్యాగానికి అల్లా ఏం చేశారంటే, ఇది ఖియామత్ అంటే కలియుగం దాకా ఈ అమలు ఉండాలా, ఉమ్మతే ముస్లిమాలో ఈ అమలు జారీ ఉండాలా అని, నడుస్తూనే ఉండాలా, ఖియామత్ దాకా ఉండాలా అనేది ఉద్దేశంతో అల్లా తాలా ఖురాన్లోనే దీన్ని ఆజ్ఞ ఇచ్చాడు. వ తరక్నా అలైహి ఫిల్ ఆఖిరీన్ సలామున్ అలా ఇబ్రాహీం అలైహిస్సలాం మీద శాంతి కురవాలా అనే అల్లా ఖురాన్లో చెప్పాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం మీద అల్లా యొక్క శాంతి ఉంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువుల తూకాల్లోని వ్యత్యాసాలను నిర్ధారించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 MLS పాయింట్లలో జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం ఎంవి సత్యనారాయణ నేతృత్వంలో జరిగింది. छत्रपति शिवाजी महाराज की जय हनुमान, जय हनुमान. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బాధ్యతలు తీసుకున్న అనంతరం నిత్యావసర వస్తువుల సరఫరా, వాటి గోదాముల తనిఖీ చేపట్టారు. దీనిలో కందిపప్పు ప్యాకెట్లలో తూకం వ్యత్యాసం ఉండటాన్ని గమనించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని MLS పాయింట్లలో తనిఖీలు చేపట్టి తూకాల్లో వ్యత్యాసాలు గుర్తించాలని ఆదేశాలు అందించడం జరిగింది. దీంతో సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు చేపట్టారు. నిశితంగా ప్రతి బస్తాను తూకం వేసి తూకంలో తేడాలను గుర్తించి నివేదిక ఉన్నతాధికారులకు పంపనున్నట్లు పౌర సరఫరాల సంస్థ డిఎం ఎంవి సత్యనారాయణ తెలిపారు. కందిపప్పు, నూనె, పంచదార వంటి సరుకుల తూకాలు వేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ DT RVS కృష్ణమోహన్, FI ఊతకోలు శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. దాని తర్వాత
విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. సంతపేటలోని వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద యాత్రను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. యాత్ర నాటు బాబురావు పార్క్, కలెక్టరేట్, పాత కూరగాయల మార్కెట్, అద్దంకి బస్టాండ్, కర్నూలు రోడ్, పాత బైపాస్, మంగమూరు రోడ్డు కూడలి, లాయర్పేట, కొంచేడి బస్టాండ్ మీదుగా కేశవస్వామిపేట ఆలయం వద్దకు సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారిని కొలువు తీర్చారు. ఎమ్మెల్యే యాత్ర ముందు బైక్పై ప్రయాణించారు. బజరంగ దళ్ కన్వీనర్ దుర్గేష్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సీతారామయ్య, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు యమని బలరాం, జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, శివశంకర్, వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున కాషాయం టోపీలు, హనుమాన్ జెండాలు ధరించి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జై శ్రీరామ్, జై బజరంగ్, జై బజరంగ్. కేబుల్ टोपी अंडे बोलो हनुमान के, बोलो हनुमान के, जय श्री राम, जय श्री राम, जय श्री राम, बोलो जय हनुमान, जय श्री राम, जय श्री राम, वंदे स्वतंत्रता संग्राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, वंदे मातरम, जय श्री राम, जय जय माता, जय श्री राम. హనుమాన్ శోభయాత్ర ఈరోజు మొదలుపెట్టారు. చాలా సంతోషం. వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రజలంతా బాగుండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర జయప్రదం కావాలి, ప్రజలే కాకుండా అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ సైకో ప్రభుత్వంలో అనేక పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితులు కూడా మనం చూసాం. భయభ్రాంతులతో ప్రజలంతా కూడా బతకటం కూడా మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 164 సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పరిపాలన రావటం కూడా మనందరికి కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో, భయపడ్డారో, అభివృద్ధి లేకుండా ఏ విధంగా నోచుకున్నామో ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అదేవిధంగా మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్లో మళ్ళా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా ప్రారంభిస్తాం. తప్పకుండా కూడా ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం. గంజాయి లేని ప్రాంతంగా తీసుకొస్తాం. అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధులు ఆగిపోయినాయో అభివృద్ధిని కూడా కొనసాగించి తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ హనుమాన్ మనకు కూడా అందరికీ బలం ఇవ్వాలి, అందరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి, ఒంగోలులో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటూ
నగరంలోని మఠం బజార్ వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ను ఘనంగా సన్మానం చేశారు. బిర్లా తన మిత్ర బృందం ముందుగా దామచర్ల జనార్దన్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు నామినేని మోహన్ రావుతో పాటు పలువురు శాలువాలు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు, బండారు మదన్, శ్రీరామ్మూర్తి, పేలపురోలు బ్రహ్మానందం, కొండూరు విశ్వసేన్, టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తాం, మళ్ళీ చేస్తాం. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అర్చకులు పలాంకుశం సీతారామాచార్యుల బృందం ఆధ్వర్యంలో రక్షాబంధనం, కుంభపూజ, బలిహోమం నిర్వహించారు. సహస్ర నామార్చన చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు శేషవాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆండాళ్ కూచిపూడి నృత్య రూపకం అలరించింది. ఆండాళ్గా అలేఖ్య, శ్రీరంగనాథునిగా అనన్య, విష్ణు చిత్తునిగా సహస్ర, రాజుగా హరిణి, బాలగోదగా తేజస్వి, గరుత్మంతుడిగా ఆలూరు శ్రీనిధి, చెలికత్తెలుగా సిరి, సంయుక్త, శ్రీనిధి తన పాత్రలకు చక్కగా పోషించారు. ఆండాళ్ కూచిపూడి నృత్య రూపక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యశోదా ఠాకూర్ను, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలారామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్ ఘనంగా సత్కరించారు. శ్రీమన్నారాయణుడు ఆ నగరమున వటపత్ర హరి శ్రీ హరి అని గానలోలుడే నరులను బ్రోచే పరమ పురుషుడు. ఆరాధనలు వినయ విధేయతలే మారకనే అనవరతముని ఇట్లుండ మధురలో మత్సధ్వజమకార్చెను విష్ణునామము విడక నిరతము జపించు విష్ణు చిత్త మేలుకో నీ వల్ల కాకల కార్యమొకటి గల. ఓం నమో నారాయణాయ, ఓం నమో జనులకు ముదమును కలిగించు రూపము నీలమేఘ శాభు రూపము చెవులకు ముదమును కలిగించు నామము నీలా ప్రియుని మధుర నామం మనసుకు ఇంపు గొలుపు జానమేది లక్ష్మీ రమణుని దివ్య జానం రసనము కోరేటి రసమేది శ్రీ
అమృతాపానమే అంజలి ఘటించి వందనమెవరికి అచ్యుతునికే మల్లాండ తిండోళ్ళు మణివన్నా సేవడి సెల్వి తిరుకాపు పెరియాళ్వార్ ఇస్లాంలో రంజాన్కి ఎంత ప్రాధాన్యత ఉందో బక్రీద్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. బక్రీద్ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈద్గా వద్ద శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని వ్యక్తి కుర్బానీ ఇవ్వటం ఈ పండుగ సంప్రదాయం. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగపై ప్రత్యేక కథనం. ఈదుల్ అజ్హా లేదా ఈద్ జుహా లేదా బకరీద్ లేదా బక్రీద్. అల్లాహు ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. ఇరాన్లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ఈదుల్ ఫిత్రా రంజాన్లో లాగా బక్రీద్ పండుగ నాడు కూడా ప్రార్థనలు, ఖుత్బా, ధార్మిక ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ యాత్రను కూడా చేస్తారు. ఈ యాత్ర కొరకు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్ అల్ హమారాలోని కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు. అల్లా పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనావళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లా భూమండలానికి 80,000 మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ చెబుతుంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లా అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లా వారికి సంతాన ప్రాప్తి కలిగించారు. లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒకరోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లా పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటాడు. ఆ మేరకు అల్లా నామస్మరణతో తన కుమారుని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లా ఆఖరు క్షణంలో అల్లా ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబ పొట్టేలును ప్రత్యక్షం పరుస్తారు. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లా మార్గంలో అది కుర్బాన్ అవుతుంది. ఇబ్రాం త్యాగ నిరతిని మెచ్చిన అల్లా ఆ రోజు నుంచి ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగను జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతుంది. కుర్బానీ మాంసాన్ని ప్రజలకు పంచడం ఈ ఈద్లోని భాగం. తక్బీర్ను పఠిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు. ఇస్లాం విధి విధానాల్లో 5వ విధానమైన హజ్ మక్కా యాత్ర ఇదే రోజున మక్కాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు మక్కా మసీదులోని కాబా దర్శనం చేసుకుంటారు. 40 రోజుల హజ్ యాత్రలో భాగంగా మక్కా మదీనాల్లో నమాజు ఆచరిస్తూ సైతానుకు రాళ్లు వేసే ప్రక్రియలో పాల్గొంటూ దైవారాధనలో గడుపుతారు. బులెటిన్లో స్వల్ప విరామం. ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమాల ఫలితంగానే నరేంద్ర మోడీ తక్కువ సీట్లకే పరిమితమై సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన దుస్థితి దాపురించిందని, అధికార మదంతో విర్రవీగిన నరేంద్ర మోడీ ఎప్పటికైనా అధికారం నుండి దిగిపోవాల్సి వస్తుందని రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు ఎం వెంకయ్య అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీలో సుదీర్ఘకాలం రైతులు చేసిన ఉద్యమం చారిత్రాత్మకమైనదని వెంకయ్య అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించమని అడిగిన కారణంగానే నరేంద్ర మోడీ రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపారని అన్నారు. రైతులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలైనా మట్టి కట్టుకుపోతాయని విమర్శించారు. భారతదేశంలో నరేంద్ర మోడీకి తిరుగు లేదన్నట్లుగా వ్యవహరించారని, ప్రజల ఆగ్రహానికి గురై
ఈ నేపథ్యంలోనే తక్కువ సీట్లతో సరిపెట్టుకుని ఇతర పార్టీలతో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. నల్ల చట్టాలను రద్దు చేశామని ప్రకటించినా రాతపూర్వకంగా వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా నల్ల చట్టాలు రద్దు చేసి రైతుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు, నగర సిపిఐ కార్యదర్శి పివిఆర్ చౌదరి పాల్గొన్నారు. భారతదేశంలో రైతాంగ ఉద్యమం యొక్క ప్రభావం నరేంద్ర మోడీని ఒక రకంగా అతను అధికారంలోకి దరిదాపుల్లోకి వచ్చేటువంటి పరిస్థితికి కారణం రైతాంగ ఉద్యమం అనేటువంటిది చెప్పక తప్పదు. ఎన్నికల ముందు అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హటావో దేశ్ కా బచావో అనేటువంటి నినాదంతో మరి పనిచేయాలని చెప్పి రైతు సంఘాల సమాఖ్య నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాని ఫలితంగా అనేక రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థులు గోబ్యాక్ అనేటువంటి నినాదంతో మరి ఆయా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయటం జరిగింది. దాని ఫలితంగానే హర్యానాలో ఈరోజు బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఘోరంగా ఓటమి అనేటువంటిది నరేంద్ర మోడీకి జరగటం అనేది జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ఏవైతే రైతుల ముందు ఉన్నటువంటి రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంటు గతంలో నరేంద్ర మోడీ ఇచ్చాడో ఆ అగ్రిమెంట్ని అమలు జరిపించుకునే దానికోసం పెద్ద ఎత్తున మళ్ళీ దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని రైతాంగం అంతా కూడా ఐక్యంగా చేయటం కోసం సమాయత్తమవుతూ ఉన్నారు. అందులో ప్రధానమైనది రైతుకి మద్దతు ధర, గిట్టుబాటు ధర. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని మఠం బజార్లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద ఉచిత వైద్య హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దామచర్ల జనార్దన్ పాల్గొని మాట్లాడారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయుర్వేద హాస్పిటల్ ఏర్పాటు చేసి నెలకు 80,000 మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. పేదలు పెద్ద ఆసుపత్రులకు వెళ్లేదానికంటే ఇక్కడ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని దామచర్ల అన్నారు. వైద్య సేవలన్నీ రకరకాల వ్యాధులకు అందించడం జరుగుతుందని ఆయుష్ డిపార్ట్మెంట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పదవి విరమణ చేసిన డాక్టర్ హరిబాబు తెలిపారు. త్వరలో పంచకర్మ చికిత్స కూడా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రస్ట్ నిర్వహణ సభ్యులు ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఫ్రీగా చేస్తున్నారు. ఈ పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్లో గత సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇది దాదాపు స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది. ఇక్కడ క్రానిక్ వ్యాధులకు అన్నిటి కూడా చికిత్స చేస్తున్నాము. ఇక్కడ ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీగా వైద్యం చేస్తూ అందరికీ ఉచితంగా సప్లై చేస్తున్నాము. మాకు దాదాపు సంవత్సరం నుంచి కూడా మొదట్లో మాకు 5 to 10 మెంబర్స్ వచ్చేవాళ్ళు. ఈరోజు మినిమం 30 మెంబర్స్ పర్ డే రోజు వస్తున్నారు. మా దగ్గర ముఖ్యంగా 4 రకాల వ్యాధులకి వస్తూ ఉంటారు. మెయిన్ వాత వ్యాధులు అంటే మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, మెడ నొప్పులు, వీటన్నిటి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి చర్మ వ్యాధులకి చాలా ఎక్కువ మంది వస్తారు. చర్మ వ్యాధులు కూడా మా దాంట్లో చాలా గొప్పగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడెక్కడ తగ్గనివి కూడా ఇక్కడ వైద్య శాస్త్రంలో, మా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో బాగా దక్కుతుంటాయి. అలాగే మూడోది వచ్చి ఉదర వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. ఇప్పుడున్న మా పరిస్థితుల్లో ఇప్పుడు మనం తీసుకునే డైట్స్ ఎక్కువగా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ ఉన్నాయి. మనం తీసుకునే మందులైనా సరే, ఆహారం అయినా సరే, ఏదైనా సరే
కడుపులో మంట, తేపులు ఇవన్నీ వచ్చి ఈ ఉదర వ్యాధులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దానికి కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సీజనల్గా ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు, అంటే జనరల్గా ఏంటంటే డిసెంబరు, జనవరి అట్లా ఆ సీజన్లో ఎక్కువ కూడా నిమ్ముకు సంబంధించిన జబ్బులు వస్తుంటాయి. అవి కూడా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వారి యొక్క మంచి మనస్సు వల్ల, ఇటువంటి చాలా ఉదారమైన స్వభావం వల్ల మనం మంచి మంచి పనులు చేయగలుగుతున్నాం. ఇట్లా ఎంతోమంది పేషెంట్స్కి, ఇంకా ఎక్కువ మందికి, నా ఉద్దేశం ఏంటంటే పర్ డే ఒక 50 మెంబర్స్కి ఇద్దామని చెప్పి మా ఉద్దేశంలో ఉంది. అట్లా స్టాండర్డ్ అయితే ఇంకా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. మంచినేని శ్రీనివాసరావు, నేను కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఒక ట్రస్టీని. మా బ్రదర్ల అమెరికాలో ఉంటారు. అతని యొక్క ప్రోద్బలంతో వాళ్ళ ఇంటి పేరుతో ట్రస్ట్ స్థాపించాము. అంబులెన్స్ సౌకర్యాలు ఒకటి, ఆయుర్వేద హాస్పిటల్, ఒక పర్మనెంట్గా వైద్యం పట్ల, విద్య పట్ల కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. విద్యకి పూర్ పీపుల్కి మేము కొంచెం ఈ స్కూల్ ఫీజుల్లో వాటిలో హెల్ప్ చేస్తున్నాము. ప్లస్ వైద్యపరంగా మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. కార్పొరేట్ సెక్టార్లో సామాన్యమైన ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వైద్యం చేయించుకుంటే అతను ఎంత చితికిపోతున్నాడో నేను ప్రత్యక్షంగా నా అనుభవంలో నేను చూసి వచ్చిన వాడిని. అందువలన ఆయుర్వేద పరంగా ఇక్కడున్న కొన్ని సత్ఫలితాల మూలంగా దీన్ని డెవలప్ చేసుకుని ఇంటి వైద్యంగా కూడా చిట్కాల రూపంలో డెవలప్ చేసుకుని ఇంట్లోనే వాళ్ళ వైద్యం చేసుకుని తగ్గించుకునే విధంగా చిన్న చిన్న రెమెడీస్ తోటి చేసే విధంగా కొన్ని బుక్లెట్లు తయారు చేసి మేము విస్తృతంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాము. సో త్వరలో పంచకర్మ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ ట్రస్ట్కి అందరూ వస్తున్నారు. మేమేంటంటే పర్టికులర్గా ఎవరిని ఏమీ మేము అడగట్లేదు. వాలంటరీగా ఎవరైనా సరే విరాళాల రూపంలో ఇస్తే మేము వాటిని మళ్ళీ ఎడిషనల్ మెడిసిన్స్ కొని ఎక్కువ మందికి మేము కొంచెం ఎక్కువగా మేము చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు మన తాతయ్య స్వామి ట్రస్ట్ ద్వారా మన హరిబాబు గారు, డాక్టర్ గారు, ఆయన గవర్నమెంట్ డాక్టర్గా ఉండి రిటైర్డ్ అయ్యి ఈరోజు ఫ్రీ సర్వీస్ చేస్తా. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ప్రతి నెల 80,000 మందులు కూడా ఇవ్వటం, పేద ప్రజలను కూడా ఆదుకోవటం ఒక మంచి కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. కరెక్ట్గా ఈరోజు సంవత్సరం అయింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మన బిర్లా గారు, బ్రహ్మానందం గారు, అదేవిధంగా వివేక, ఇంకా ఇక్కడ ఉండే ముఖ్య నాయకులంతా కూడా మన వాళ్ళంతా కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవడం, ఆ రోజు డాక్టర్ని కూడా కలిసి ఆయన కూడా సన్మానించుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని మనం ఏదో పుట్టాము పోయాము అనేది కాకుండా సమాజం కోసం సేవ చేయటం చాలా మంచిది. మనకుండే దాంట్లో 10 పైసలు సమాజం కోసం, పేదల కోసం మనం ఖర్చు పెడితే ఖచ్చితంగా భగవంతుడు ఇంకా కూడా సంతోషంగా చూస్తాడని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా రావటం, దానికి మేము కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఫాదర్స్ డేని పురస్కరించుకుని గాయకుడు నూకచోటి శరత్ బాబు రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండవ మురళీకృష్ణ ఆవిష్కరించారు. నాన్నల గొప్పతనాన్ని ఈ పాటలో గొప్పగా చూపారన్నారు. కుటుంబాన్ని నడపడంలో తండ్రుల పాత్ర అంతర్లీనంగా త్యాగభరితంగా ఉంటుందని తెలిపారు. తేళ్ల అరుణ మాట్లాడుతూ నాన్న జీవితం గొప్పదని, కుటుంబాన్ని నడపడంలో నాన్న పాత్ర త్యాగంతో కూడుకున్నదని అన్నారు. ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా తనలో తాను దిగమింగుకుంటూ కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయే వ్యక్తి నాన్న అని తెలిపారు. నాన్న గొప్పతనాన్ని కీర్తిస్తూ అద్భుతమైన గీతాన్ని ఆవిష్కరించిన శరత్ బాబు అభినందనీయుడని ఒంగోలు ఆర్టీసీ డిఎం ధర్మవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి, డ్వామా ఏపీ కాత్యాయని దేవి, లలిత, మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ, మండవ సుబ్బారావు, వెంకట్రావు, సుందర సాయి, మారెళ్ల సుబ్బారావు, కొల్లా మధు, ఏజే సొల్యూషన్ ప్రియా తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ పాల్స్. ఎందుకంటే మాకు ఎప్పుడు మదర్స్ డే సందర్భంగా ప్రతి సందర్భంగా కూడా తను ఎవరు లేరు జిల్లాలో, ఇలా చాలామంది పాడేవాళ్ళు, అద్భుతంగా పాడినప్పుడు వాళ్ళు అభినందిస్తాం అంతా ఉంటుంది, కానీ బట్ శరత్లాగా చేసేవాళ్ళు మాత్రం లేదు. ఖచ్చితంగా ఒక సామాజిక అంశాన్ని తీసుకొని దాంతో ఒక క్యాసెట్ చేసి అది హృదయానికి తాకేలాగా చేస్తాడు, హృదయానికి తాకేలాగా పాడతాడు. రెండూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇదిగో ఈ తోడైంది సింహాద్రి జ్యోతిర్మయి, చాలా పాటలు తను కూడా పాటలు రాసింది. మరి ఈ సందర్భంగా ఎప్పుడూ మమ్మల్ని సన్మానిస్తూ మొదటిసారి సన్మానిస్తారు మా శరత్కి. మేము అందరం ఇప్పుడు ఆడవాళ్ళందరం కలిసి మా బిడ్డగా, మా తమ్ముడిగా మేము తనకి సన్మానం చేయాలని అనుకుంటాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు
ఇట్లాగే చివరి వరకు కొనసాగితే ఇలాగే చేయాలని చెప్పి ఆశీస్సులు అందజేస్తూ ఫాదర్స్ డే సందర్భంగా ఇద్దరు ఆడపిల్లల తండ్రివైన నీకు మేము ఆడవాళ్ళందరం కలిసి నీకు సన్మానం చేస్తున్నాం. ఆ పిల్లల్ని ఎంతో ఉన్నతంగా పెంచాము, అందుకు కూడా నీకు అభినందనలు. చాలా ఎంజాయ్ చేస్తుంటాను, అసలు చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటే చూస్తుంటేనే ఈర్ష్య కలిగేటట్టు అంత ప్రేమ. ప్రతి అంశానికి సామాజిక కోణాన్ని రంగరించి మనందరికీ అతుకునేలా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు నేను పాల్గొనడం జరిగింది. అలాంటి శరత్ ఈరోజు నాన్న మీద ఫాదర్స్ డే సందర్భంగా ఒక పాటను తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాన్న అంటే ఒక భరోసా. మనం ఎవరైనా కానీ జీవితంలో ఏ స్థాయికి ఎదగాలన్నా కానీ నాన్న వేలు పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప నాన్న మీద ఈ పాట తీసుకురావడం ఈ సందర్భంగా మన శరత్ని అభినందిస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు, సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా మరెన్నో తీసుకురావాలని చెప్పని ఆ విధంగా మన శరత్కి శక్తి సామర్థ్యాలని, ఆయురారోగ్యాలని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ మన నోగతోడి కోటయ్య గారు, మన శరతన్న గారి నాన్నగారి గురించి నేను చాలాసార్లు విన్నాను. చాలా సందర్భాల్లో కూడాను అక్కడ పేద పెట్టేటప్పుడు కూడాను అందరూ చర్చించుకోవడం కూడా చూశాను. ఇలాంటి ఆదర్శవంతమైన నాన్నకి బిడ్డగా శరతన్న కానీ రవణ కానీ వాళ్ళ పిల్లలు కలగటం చాలా అభినందించవలసిన విషయం. ఈ సందర్భంగా నాన్నను అందరినీ కూడా స్మరించుకుంటూ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. లేని లోకంలో మిగిలేది శోకమే, నాన్న నేర్పే మాటల్లో ప్రతిదీ ఒక శ్లోకమే. నాన్న లేని లోకంలో మిగిలేది శోకమే, నాన్న నేర్పే మాటల్లో ప్రతిదీ ఒక శ్లోకమే. నాన్నంటే వెన్నంటి కాపాడే దైవమే, నాన్నంటే తోడంటి నిలిచేటి నేస్తమే. నాన్నా నాన్నా నీవు లేక మేము లేము ఈ లోకాన, నాన్నా నాన్నా నీకు సాటి ఎవరు లేరు ఈ జగాన. నమ్మిన సిద్ధాంతం కోసం, పేద ప్రజల హక్కుల కోసం నిలబడ్డ నల్లూరి అంజయ్య, ఎద్దు సుబ్బారావు ఆదర్శ కమ్యూనిస్టులని రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు ఎం వెంకయ్య అన్నారు. కమ్యూనిస్టు నాయకులు నల్లూరి అంజయ్య, ఎద్దు సుబ్బారావుల వర్ధంతి సందర్భంగా పెద్దకొత్తపల్లి గ్రామంలో జరిగిన సంస్మరణ సభలో పలువురు వారి ఇరువురి త్యాగాలను కొనియాడారు. సభకు పెద్దకొత్తపల్లి గ్రామ సిపిఐ కార్యదర్శి పావులూరి అంజీ అధ్యక్షత వహించారు. 100 ఎకరాలను పేదలకు పంచే పోరాటంలో నల్లూరి అంజయ్య, ఎద్దు సుబ్బారావు ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. అంటరానితనం, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా నల్లూరి అంజయ్య పోరాటం చేశారని, గ్రామాల్లో మంచినీరు చెరువులో దళితులను రానియకుండా అడ్డుకున్నందుకు గొప్ప ఉద్యమం చేపట్టారని అన్నారు. తమ జీవితాంతం ఎన్నో పోరాటాలు చేశారని, వారిరువురు రామలక్ష్మణ్ లాంటి వారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు ఎంసి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె వీరారెడ్డి, డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కరవతి సుబ్బారావు, ఉప్పుడూరు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. సభలో నల్లూరి అంజయ్య, ఎద్దు సుబ్బారావుల జీవిత చరిత్ర గురించి ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈరోజు అంజయ్య గారి పేరు, ఎద్దు సుబ్బారావు గారి పేరు వీళ్ళని విడదీయటానికి వీల్లేదు. అంజయ్య గారు లేకుండా ఎద్దు సుబ్బారావు గారు లేరు, ఎద్దు సుబ్బారావు గారు లేకుండా అంజయ్య గారు లేరు. వీరిద్దరు కూడా ఒక అవినాభావ సంబంధం. ఈ చరిత్రలో రామాంజనేయులు ఏ రకంగా అయితే అనుకుంటారో, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో కూడా అంతకన్నా ఎక్కువగా నల్లూరి అంజయ్య గారు, ఆయన కనుసన్నల్లో నడిచేటువంటి ఎద్దు సుబ్బారావు గారు చిరస్థాయిగా, చిరస్మరణీయులుగా
నిలబడిపోతారనేటువంటి దానికి నిదర్శనంగానే ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కార్యక్రమాలు, అడుగడుగున ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కమ్యూనిస్టులకి తుపాకీ పట్టుకోవటం అంటే భయం అని. కమ్యూనిస్టులు తుపాకీ ఈనాడు కాదు, 1948-50 సంవత్సరాల్లోనే ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో సాయుధ రైతాంగ పోరాటం ఆంధ్రప్రదేశ్లో నడిపితే దానికి నాయకత్వం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో వీర సైనికుడుగా తుపాకీ పట్టి దళ కమాండర్గా నల్లమల అడవులకు పోయినటువంటి వ్యక్తి నల్లూరు అంజయ్య గారు. అది చరిత్ర. ఆనాడు వారు ఆ రకంగా ఉండబట్టే ఈరోజు కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం. వాళ్ళ అడుగుజాడల్లో నడిచేటువంటి ఎద్దు సుబ్బారావు గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఒక వ్యక్తికి 34 సంవత్సరాలు నిర్విఘ్నంగా తను చేసిన సేవలు ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో వాళ్ళు చేసిన సేవల్ని పునశ్చరణ చేసుకుంటూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి అనేక మందికి వస్తున్న నూతన తరానికి వాళ్ళు చేసిన గొప్ప త్యాగాలు, పోరాటాలను తెలియజేస్తూ భవిష్యత్ తరానికి వాళ్ళు స్ఫూర్తిగా నిలపడానికి చేస్తున్న ఈ ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది అటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి మాత్రమే ఇటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి ప్రజలు ఈరోజు ఏదో సాధారణంగా కమ్యూనిస్ట్ పార్టీని పట్టించుకునేవాళ్ళు లేరు. కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, కమ్యూనిస్ట్ పార్టీకి సీట్లే ఉన్నాయి, ఓట్లే ఉన్నాయి అనే పరిస్థితి ఉన్నది. ఈరోజు సమాజంలో మన నాయకులందరూ చెప్పారు. సమాజంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పీడన ఉన్నంతసేపు, ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యం ఉన్నంతసేపు ఎర్రజెండా దేశంలో, ప్రపంచంలో ఉంటుంది. దానికోసం పోరాడుతుంది. సమసమాజం స్థాపించేంత వరకు ఈ పోరాటం నిర్విఘ్నంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఈరోజు కోలాటం ఆడారు, సింధోదరేశారు. ఆ కళారూపాలు పెరిగి పెద్ద అయితే ఇప్పుడే మన అంజయ్ గారు ఈ డయాస్ పైన ఒక పాట పాడాడు, శరత్ ఒక పాట పాడాడు. అందులో ఉన్నటువంటిది ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకు నేస్తామా అని చెప్పి కమ్యూనిస్టుగా బ్రతకమైనటువంటి అంశం, లేకపోతే ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో తన యొక్క గర్భంలో ఎన్నో పోరాటాలు దాచుకొని ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పీడిత వర్గాలకు వ్యతిరేకంగా ఎర్ర జెండాను అన్ని ప్రాంతాల్లో, అన్ని వయసుల్లో ఉన్నటువంటి వారికి అందించి వారి హక్కుల గురించి మాట్లాడడానికి ఇచ్చినటువంటి ఆయుధం కళ. అలాంటి కళను ఇక్కడ ఉన్నటువంటి కళా పిపాసి 90 సంవత్సరాల నవ యువకుడు కామె నల్లూరి వెంకటేశ్వర్లు గారు ఇక్కడ ఆయన కూర్చొని తన యొక్క గ్రామంలో ఇలాంటి కళలు ప్రోత్సహిస్తున్నారంటే ఎర్ర జెండాకు చాలా మంది చెప్పారు, ఎర్ర జెండాకు చావే లేదు. ముందుగా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున అందరికీ అభినందనలు. ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్లోని గుప్తా స్క్వేర్లో ఏర్పాటు చేసిన ధృతి డెవలపర్స్ మార్కెటింగ్ కార్యాలయాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ధృతి యజమానులు పిఎల్ రమేష్, గంధవళ బాలకృష్ణ, నల్లగుంట హేమంత్, సింగమనేని సురేష్ స్వాగతం పలికారు.
ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. మంచి సంస్థల వ్యాపారాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే ప్రభుత్వం ఏర్పడింది అని అన్నారు. తదనుగుణంగా ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ధృతి డెవలపర్స్ అధినేత పిఎల్ రమేష్ మాట్లాడుతూ వెంచర్లో పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా తయారు చేశామని అన్నారు. అన్ని అనుమతులతో పాటు మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఓపెన్ చేసుకోవటం ఆఫీసు, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వీళ్ళు ఆల్రెడీ మేదరమెట్ల దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 120 ఏకర్స్లో అక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నారు. మళ్ళా ఒంగోలులో కూడా 2 తీసుకోవాలని 100 ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది. దానికి ఎండీగా మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఆఫీసు కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవటం, మంచి ఆలోచనతోటి సమర్థవంతమైన నాయకుడి పరిపాలనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఒంగోలులో ఇప్పుడు అదివరకే క్యాపిటల్ కూడా మీకు అందరూ కూడా తెలుసు, అమరావతి కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా అదివరకు గజం 15,000 ఉండేది, ఇవాళ 50,000 పోయింది. ఇవాళ 60,000 50,000 చెప్పే 4 రెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ముందే చెప్తా ఉండేవాను, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. తప్పకుండా కూడా ఒంగోలులో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మాది పూర్తిగా వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా. తప్పకుండా కూడా ఒంగోలులో అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి వీళ్ళకంతా కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే విజయవాడ నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారుల్లో మనకు బెస్ట్ వెంచర్ అంటే మా ధృతి డెవలపర్స్ వారిది. ఆల్రెడీ ఇది కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మా సారు ఎల్పీ నెంబర్కి వెళ్ళిపోయి డీడీసీపీ అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ జరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది హైవే, నేషనల్ హైవేకి పక్కన అనుకొని ఉంటుంది ఇది. అట్లాగే అక్కడ నుంచి కూతవేటి దూరంలో మనం ఒక 70 ఎకరాలు హెవీ వెంచర్స్ కూడా ప్లాన్ చేశాము హైవేకి పక్కనే. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మా వెంచర్లో కడతాం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే హైదరాబాద్ భువనగిరి కానీ వైజాగ్ కానీ తర్వాత వచ్చేసి హీల్ మీద మనం తీసుకుంటున్నాం. మేదరమెట్ట హీల్ మీద కూడా ఒక మెగా వెంచర్ 40 ఎకరాస్లో తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. మరికొద్ది రోజుల్లో ఒంగోలులో కూడా ఇదే ధృతి డెవలపర్స్ ఎండీ గారు రమేష్ సారు ఒంగోలులో కూడా 100 ఎకరాలు మెగా వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దయచేసి కస్టమర్ మిత్రులందరూ కూడా మా ధృతి డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు 4 ఇన్వెస్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన దామచర్ల జనార్దన్ గారు చదివి మన ఓజాస్ రియల్ ఎస్టేట్ ధృతి డెవలపర్స్ వారిచే మనం ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేశాము. ముందర మన ఒంగోలులో కూడా మంచి వేయాలని చెప్పని మనం ఆశిస్తున్నాము. ఇప్పుడు మేదరమెట్లలో మార్కెట్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ మనం 35 ఫ్లాట్ల దాకా మనం అమ్మున్నాం. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగా మూవింగ్గా ఉంది. అందరూ కొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే అందమైన శిల్పం అవుతావు, ఓడితే మంచి శిల్పి అవుతావు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.